క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 52 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 52 వచనాలు. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. 5,000 మంది పురుషులకు రొట్టెలు పంచిన తర్వాత యేసు ప్రభువారు శిష్యులను అవతల వైపుకు వెళ్ళమని చెప్పి ఆయన ఏకాంతంలో ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేస్తుండగా సాయంకాలం అయినప్పుడు దోణి సముద్రం మధ్యలో ఉంది. సముద్రం మధ్యలో వారు ప్రయాణం చేస్తుండగా గాలి వారికి ఎదురైంది. తుఫాను కాదు కానీ గాలి. దోణి నడిపించే విషయంలో వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు ఆయన వారి మీదకి వచ్చారు. వీరు కష్టపడుతున్న విషయము ప్రభువు చూచారు. మధ్యలో ఉండటం ఆయన చూచారు. ఇక్కడ మనకు అర్థం అవ్వాలి, ఆయన చూచారు అని అంటే ఆయన మెట్ట మీద కదా ఉన్నాడు. మరి ఎలా చూశారు అని అంటే ఆయనకి తెలియందా, ఆయనకి గ్రహింపుకు లేనిదా? సామెతల గ్రంథకర్త 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటారు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదన ఉండును. చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఉంటుంది. సో ఆయన చూసి రాత్రి 4వ జామున వారి మధ్యకు వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, శిష్యులు ఆ గాలిని అదుపు చేయటానికి విపరీతంగా కష్టపడ్డారు. ప్లస్ 9 గంటలు కష్టపడ్డారు అని మనం అంచనా వేయొచ్చు. కనీసం 9-10 గంటలు కష్టపడ్డారని అంచనా వేయొచ్చు. ఎందుకని నేను అంటున్నాను అని అంటే, వారు దోణి సాయంత్రం ఎక్కారు. సాయంత్రం మధ్య సముద్రంలోకి వెళ్ళింది. దోణి మధ్య సముద్రంలోకి వెళ్ళింది. అవతలకు వెళ్ళాలి. అయ్యో, పెద్ద పెద్ద సముద్రం కాదులేండి, కొన్ని గంటల ప్రయాణం అంత సముద్రమే. అది విపరీతమైన బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, పసిఫిక్ మహాసముద్రాలు అంతేం కాదు, కానీ ఒక చిన్న సముద్రం లాగా ఉండే ఒక ప్రాంతం అంతే. అది లాంగ్ జర్నీ ఉండేది కాదు. వారు సాయంకాలం అయినప్పుడు దోణి మధ్యలో ఉండి తుఫాను కాదు కానీ గాలి వీస్తున్నప్పుడు రాత్రి 4వ జామున అని ఉంది. యూదుల టైము 4 జాములుగా విభజిస్తారు. మొదటి జాము 6 నుంచి 9,
రెండవ జాము 9 నుంచి మధ్యరాత్రి. మూడవ జాము మధ్యరాత్రి నుంచి 3 వరకు. నాలుగవ జాము 3 నుంచి ఉదయం 6 వరకు. ఇట్లాగ వారు జాములు డివైడ్ చేస్తారు, రాత్రిపూట జాములు. సో ఆ జాములను డివైడ్ చేసినప్పుడు వాళ్ళేమో సాయంత్రం ధోని దగ్గర ఉన్నారు, పోరాడుతున్నారు. యేసయ్య 4వ జామున వెళ్ళారు. అంటే సాయంత్రం 6 నుంచి ఉదయం 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు వారు ఆ గాలిని అదుపు చేస్తూనే ఉన్నారు. 12 గంటలు అవ్వచ్చు కదా అంటే చీకటిగా ఉండగా యేసు ప్రభు వారు నడుచుట చూచి వారు దెయ్యం అనుకున్నారు కదా. సో దాన్ని బట్టి వారు 9 గంటలు సముద్రంలో ఆ గాలిని నిమ్మలపరుస్తూ ఉన్నారు. ఇది ఆయన చూసి వారి మధ్యకి నడుచుకుంటూ వచ్చారు. ఆయన నడుచుకొని రావటం చూసి శిష్యులు దెయ్యమని భయపడిపోయి యేసు ప్రభు వారు వారిని ధైర్యపరిచి ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునడి, నేనే, భయపడొద్దు. ఆయన ధైర్యం ఎంతో ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తుంది. నేనే, భయపడొద్దు, అధైర్యపడొద్దు అని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మిస్సింగ్. ఏంటిది అదేనంటే, యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి రావటం చూసి పేతురు అడుగుతాడు, నేను రావచ్చా అని. దానికి పేతురుని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఆయన అనుమతిస్తారు. మనోడు ముందుకు వస్తాడు, గాలిని చూసి కానీ దాన్ని భయపడి మునిగిపోవటం ప్రారంభిస్తాడు. మళ్ళీ యేసయ్య చేయి చాపి అతన్ని పైకి తీసుకొని వస్తాడు. ఇది మార్కు సువార్తికుడు రాయడు. ఎందుకు రాయలేదు అని కానీ ఆలోచన చేస్తే వేదాంత వేత్తలు చెప్పిన మాట చాలామంది వ్యక్తపరిచిన విషయం ఏంటంటే, మార్కు పేతురు యొక్క శిష్యరికంలో ఉన్నవాడు, పేతురు గైడెన్స్లో రాస్తున్నాడు. పేతురు యొక్క సంఘటన పేతురు చెప్పదలుచుకోలేదు. యేసు ప్రభు వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. తాను కూడా నడిచాను అన్న విషయం పేతురు చెప్పదలుచుకోలేదు. అందుకే ఆ విషయాన్ని మార్కు రాయల. కానీ మత్తయి సువార్తికుడి ద్వారా దేవుడు ఆ మాట రాయించారు. ఎందుకు రాయించారనంటే, పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి అది రాయించటం అవసరం. మన విశ్వాసం ఎలాంటిదో మనకు అర్థమవుతానికి అలాంటిది మనకు అవసరం. పేతురు యొక్క విశ్వాసం ఎంత అల్పమైందంటే గాలిని చూడగానే మునిగిపోయాడు. సో మన విశ్వాసము అలా ఉండకూడదు, బలంగా ఉండాలి. యేసు ప్రభు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వారు మిక్కిలి విభ్రాంతి చెందారు. కానీ వారి హృదయాలు కఠినపరచబడటం వల్ల రొట్టెలు చేసిన కార్యాన్ని వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు యేసయ్య సముద్రం మీద నడిచి వచ్చిన దాన్ని కూడా గుర్తించలేకపోయారు. వారి పరిస్థితి అలా ఉంది. మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. చేసిన అద్భుతాలు గుర్తుంచుకోం. అప్పుడున్న స్థితిలో మనకి ఏం భయం కలిగితే దాని విషయంలోనే మనం దృష్టి పెడతాం. కానీ మునుపు ఆయన చేసినవి, మునుపు ఆయన జరిగించినవి మనం దృష్టిలోకి తీసుకొని రాం. ఎందుకనో రాదు. మనం అసలు అట్లా ఆలోచన చేయం. మునుపు జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటేనే మనకి ఇప్పుడున్న పరిస్థితిలో ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడి పట్ల ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే, మునుపు ఆయన చేసిన విషయాలను మనం తలంచినప్పుడు, తలపోసినప్పుడు. ఏ కాడికి ఎప్పటికప్పుడు ఎప్పుడు పరగడిపే అన్నట్టుగా ఎప్పటికప్పుడు ప్రతి పరిస్థితిలోనూ డౌట్లు, అనుమానాలు, భయాలతో ఉంటే మన విశ్వాసం ముందుకెళ్ళదు. మన విశ్వాసం బలపరచబడాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ధైర్యంగా మునుపు జరిగిన విషయాలను, దేవుడు మునుపు జరిగించిన విషయాలను మనం తలంచి జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే
అప్పుడు అది మనకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉంటుంది అని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.